జంక్ ఫుడ్ తినడం, ఫోన్ ఎక్కువగా చూడడం ఆరోగ్యానికి హానికరం. మా విల్లాలో ఉన్న పిల్ల సైన్యంతో ఒక చిన్న ప్రయోగం. మా విల్లాలో ఉన్న వారి కష్టాలు మీకేం తెలుసు? మా లైన్లో ఉన్నది ఒకే ఒక పార్క్. మేము ఆడుకోవడానికి ప్లేస్ సరిపోవట్లేదు. అంటే ఈ ఏలియన్స్ ఒకటి కొత్తగా వచ్చాయి. ఈ ఏలియన్స్తో మా పిల్ల సైన్యం చేసే యుద్ధం చూద్దాం రండి. జాను ఏం జరిగినా పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నకు చెప్తుంది. శ్రీహాన్సి అమ్మ లేకుండా 5 నిమిషాలు కూడా ఉండదు. అమ్మ కూర్చి నన్ను కొడతావా? నేను వెళ్ళి మా అన్నకి చెప్తా. మా అన్న నేను చిరగొట్టేస్తాడు. చార్వి దీనికి చాలా ఓవర్ కాన్ఫిడెన్స్, ఎందుకంటే అన్న అక్క ఉన్నారని. హే చార్వి, చార్వి ఎందుకు ఇస్తున్నావు? నన్ను కొట్టారు. అక్కడికి ఎందుకు వెళ్ళావు? వాళ్ళు మంచి వాళ్ళు కాదు. వెళ్ళి అన్నయ్య పిలుచుకోరా, నేను కూడా పిలుకొస్తా. తన్విత కాలు అస్సలు నేలపై నిలబడు, గాల్లోనే తేలుతూ ఉంటాయి. అందుకే ఈ స్పెషల్ క్యారెక్టర్ లేకపోయినా కూడా క్రియేట్ చేయాల్సి వచ్చింది. అందరికంటే చిన్నపిల్ల, అందరితో ఆడుకుందాం అనుకుంటుంది, కానీ అందరూ పక్కన పెడతారు. ఈ అబ్బాయి ఎవడురా వీరంతా? పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలీదా? స్కంద ఏ గేమ్ లో అయినా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి అనుకుంటాడు, కానీ వీళ్ళు ఎవ్వరూ పాటించరు. ఇప్పుడు దిగుతారు చూడు మన గ్యాంగ్. మిస్తా ఇక్కడే ఉన్నా. అపేక్ష వచ్చేస్తున్నా. ఉన్నాయి, నేను ఆల్రెడీ ఇక్కడే ఉన్నా. సరే, నేను ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఇంకా ఏం కరారంటే రౌండ్ అప్ చేసి అందరిని కన్ఫ్యూజ్ చేసి ఒక పాట పాడతాను చూడు. చరిత్ చాలా పెద్ద సింగర్ ఉన్నాడు వీళ్ళు, కానీ ఎవ్వరు గుర్తించరు. మిగతా వాళ్ళు ఎక్కడరా? మిస్తా ఏది? ఇక్కడ ఉన్నాను కదరా. ఎక్కడ ఎదుగుతున్నావు? ఎక్కడున్నావు? మిషిత పిట్ట కొంచెం కోతుగాను. ఈ పిల్లని చూసి ఆ సామెత రాసి ఉంటారేమో. ఇన్విజిబుల్ క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా సూట్ అయింది. నువ్వు ఇంతే ఉన్నావు కదా, నీ సూట్ ఎందుకు ఇంత పెద్దగా సెట్ చేయాలి? నా సూట్ నా ఇష్టమే, నీకెందుకు? యునై వీడి స్కూల్కి వెళ్ళినప్పుడు 2nd క్లాస్ లాగా, గేమ్లో ఆడినప్పుడు 10th క్లాస్ లాగా బిహేవ్ చేస్తాడు. అందుకే వీడికి పెద్ద క్యారెక్టర్ ఇచ్చాము. అరే ఏం మాట్లాడుతున్నారు అబ్బాయి? అమెరికాలో పుట్టిన నాకు కూడా అర్థం అవ్వకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి? అద్విక తెలుగు మాట్లాడే కంట ఇంగ్లీషే చాలా బాగా మాట్లాడుతుంది. అపేక్ష నో కామెంట్స్, ఓన్లీ యాక్షన్. నాగండి హనియక్కని పిలుద్దాం, అప్పుడు చెప్దాం వాళ్ళ పని. సారీ అన్న, సారీ వాడనుకున్నాను. ఎవరికి చూసి దొబ్బుతున్నావు రా? వాళ్ళని దొబ్బు వాడనుకున్నాను. హనియక్క, హనీ ఏంట్రా? నాకు హోంవర్క్ ఉంది, నేను తర్వాత వస్తా. వయసు 13 సంవత్సరాలు. ఇది అందరికీ గ్రూప్ లీడర్లా ఫీల్ అవుతూ ఉంటుంది, కానీ దీనికి ఎవరో ఆడుకోవడానికి లేక ఈ పిల్ల సైన్యంతోనే ఆడుకోవాల్సి వస్తుంది. వస్తే ఇక్కడేం చేస్తున్నావే? అక్కడ అంత పెద్ద ఫైట్ జరుగుతుంటే. అక్క నాకు ఒకదానికి గుంపు వస్తుంది అక్క, వాళ్ళకి రాదంట, అందుకని ఇక్కడ కూర్చున్నాను. ఏంట్రా చెప్పండి ఇప్పుడు? అని మన పార్క్ లో ఎవరో ఏలియన్స్ వచ్చారు. ఈ ఫైట్ లైన్ మన వల్ల కాదు, కానీ మా తమ్ముడు ఉన్నాడు, వాడు చూసుకుంటా. బన్నీ ఈడే ఇప్పుడు మన కథకి హీరో. ఈడు ఇంట్లో పిల్లి, బయట పులి. సైన్యం సిద్ధమైంది, నేను ముందుంటాను. జాను చార్వి తన్విత నిహన్సి శ్రీహన్సి అందరూ తోడున్నారు. హని అపేక్ష ఉనై మిషిత అద్విక వీరంత శక్తిగా నిలబడితే విజయం మనదే. ఏకమై మనం ముందుకు వస్తే మన సంకల్పం ఎగసి పడే సామర్థ్యం చూపిస్తాం. ఈ పిల్లలతో
కలసి ముందుకు సాగితే ఎదుటి వారెవరైనా సైతం వెనక్కి వెళ్ళాలి. వాళ్ళతో యుద్ధం అంటే మనం కలిసే బలం. ఈ పాటే మన రక్తంలో ఉత్సాహం రగిలించే దళం. ఎమోషన్తో ధైర్యంతో చేతులు కలిపి ముందుకు సాగి వాళ్ళను ఓడించి మన విజయం అందరికీ చూపిద్దాం. అందరికీ ఉత్సాహం నింపే మన విజయ ఘోషణ. అనియా శ్యాన్సిని ఇంకా జానుని ఏలియన్స్ పట్టుకెళ్ళిపోయారు. అయితే పార్ట్ 2 తీయాల్సిందే.